అన్న ఏం పేరే? వీరస్వామి నా పేరు. ఎట్లా ఉంది స్టేషన్ కాన్పూర్? స్టేషన్ కాన్పూర్ మా గౌరవం ఉన్నది. రైతులు అయితే చాలా ఇబ్బందులు పడతారు. ఒక యూరియా బస్తా లేక క్యూ లైన్లో కడితే ఇంతవరకు ఒక్క బస్తా దొరకలే. ఇప్పుడు 10-15 రోజుల కాంచి యూరియా కోసం అయితే నానా ఇబ్బందులు పడతాను. పెట్టుబడి సాయం చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అంటారు. ఏం చేస్తాంది కాంగ్రెస్ ప్రభుత్వం? అదే కేసీఆర్ ఉన్న 10 సంవత్సరాల వ్యవసాయాన్ని పండుగ చేసి చూపెట్టిండు. అంత రిజర్వాయర్లే కానీ ప్రతి ఒక్కటి కేసీఆర్ చేసిన. ఎకరం కూడా నీళ్ళు ఇవ్వకుండా 1,00,000 కోట్లు స్కామ్ చేసిండని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు దొంగలు ఏది స్కామ్ చేసిండు? కాళేశ్వరం కట్టిండు, మల్లన్న సాగర్ కట్టిండు, రంగనాయక సాగర్ కట్టిండు, హైదరాబాదు సుధా మూసికి నీళ్ళు తీసుకుపోతా అని చెప్పిండు. నీకు కేసీఆర్ చేయలే? కేసీఆర్ చేసిన అభివృద్ధి ఇప్పుడు అవపడుతుంది. నువ్వు చేసిన ఏమైనా కాలదా ప్రభుత్వాన్ని అడుగుతలేరా మీరు? అడుగుతాను, ప్రజల తరపున అడుగుతాను. అడిగితే వాళ్ళు ఏమంటారు? దాట వేసే ద్రోణి లేక ఇంత తిన్నాడు, మోసం చేసిండు అంటాడు. నువ్వేనన్నా 60 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక కళ్యాణ లక్ష్మి కానీ ఒక రైతుకు రైతు బంధం ఇద్దామన్న ఆలోచన మీ 60 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమన్నా చేసిరా? అదే కేసీఆర్ చేసిండు. రైతు బాగుంటే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో కేసీఆర్ ముందు తీసుకొచ్చి ఆ రైతులకు ఇంత పెట్టుబడి సహాయం చేద్దామని రైతుకు ఎకరానికి 10,000 రూపాయలు లెక్క కేసీఆర్ ఇచ్చిండు తప్ప. కానీ ఈయన ఇది వచ్చి 15,000 ఇస్తా నేను నాకని దొంగ హామీలు ఇచ్చిండు, 420 హామీలు ఇచ్చి జనాల మోసం చేసి గెలిచిండు తప్ప. కానీ వీళ్ళు ఏనాడు చేయరు. ఈ ప్రభుత్వం ఉన్న రోజులు రైతులే కానీ ప్రతి ఒక్క ప్రజలే కానీ చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకు ఇబ్బంది? ఇప్పుడు మీకు ఎమ్మెల్యే లేడా? మీకు అండదండగా ఏం అడుగుతలేడా? మేము ఎమ్మెల్యేను మా సొంత బరువు బాధ్యతతో గెలిపించుకున్నాం. ఈ రోజున మేము గెలిపితే ఆయన పోయి మేము కాంగ్రెస్ అని బిడ్డ తరఫున పోయి కాంగ్రెస్ ప్రచారం చేసి కాంగ్రెస్లో కలిసిండు. మా ఎమ్మెల్యే అంటే మా బీఆర్ఎస్లు ఉండు. నేను పూటకో పార్టీ మారుకుంటా, పూటకో విషయం చేసుకుంటా. మాకు ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఎండ్లున్నా తెలియదు. ఇప్పుడు ఆయన ఏమన్నా ఎండ్లున్నా గలనే ఉన్నా అంటాడు. మరి ఎండ్లున్నాడా అనేది తెలియాలి కదా. మా బీఆర్ఎస్ ఉన్నాడా, మరి కాంగ్రెస్ ఉన్నా ఒప్పుకోవాలి. గెలిచిండు బీఆర్ఎస్లా ఎంత కష్టపడి గెలిపించినాం అంటే 5,000 ఓట్ల మెజార్టీ తోటి చాలా టఫ్లో గెలిపించినాం. ఆయనకు అంత బలంగా మేము గెలిపించుకుంటే ఈ రోజున ఆ కార్యకర్తలతో తిరుగుతాను తప్ప. కానీ అయ్యో నన్ను బీఆర్ఎస్ కార్యకర్తలకు గెలిపించారు, వాళ్ళకి న్యాయం చేద్దామనే ముచ్చట ఒకనాడు సుతా మా కార్యకర్తలు కలిసింది లేదు, మమ్మల్ని పిలిచింది లేదు. ఊళ్ళోకి వచ్చి ఎన్నడూ సుతా అరే మన బీఆర్ఎస్ ఇంత ఎలక్షన్లు అయిన నుండి అదే కడియం శ్రీహరి గారు మమ్మల్ని ఒక్కనాడు కలవలేదు, మా ఊళ్ళోకి రాలేదు. అసలు ఆయన ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది, రాజీనామా చేయాలి, రావాలి. ఇప్పుడు మళ్ళీ మా బీఆర్ఎస్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో పోయిండా? కాంగ్రెస్ లో పోయిండు, బిడ్డ కోసం పోయా కాంగ్రెస్ ప్రచారం చేసే. ఇక అయినప్పుడు కాంగ్రెస్ అన్నట్టు కదా. నేను జాతీయ జెండాలు 3 రంగుల జెండాలు కాంగ్రెస్ జెండా కాదా? ఈ దొంగ మాటలు ఆయన అనేది. వాళ్ళ బిడ్డ కోసం కాంగ్రెస్ ప్రచారం చేసిండు. నేను కాంగ్రెస్ తోటి కలిసి పని చేస్తానని మీడియా కూడా చెప్పిండు. మరి కాంగ్రెస్ అనుకోవాలనా బీఆర్ఎస్ అనుకోవాలనా? మరి ఏమనుకోవాలి? ఆయన కూడా మాట్లాడిండు కదా, నేను ఎల్లో ఉన్నాను అంటే ఎల్లున్నా అంటే ఎల్లున్నా అనుకోవాలి. మేము కాంగ్రెస్ ఉన్నాం అనుకోవాలన్నా బీఆర్ఎస్ ఉంటే మాతో రా. మేము మళ్ళా వస్తలేడు. మా తరఫున వచ్చింది లేదు, మాకు నాడు కార్యకర్తలు ఉన్నారని కలిసింది కూడా లేదు. ఈ ఒళ్ళో దొంగలు వెంబడేసుకొని తిరుగుతాను ఇవాళ నువ్వు. మేము చేసిన వాళ్ళంతా వెనుకబడిపోతామేనా? 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో మేము ఫస్ట్ నుంచి ఉద్యమంలో పని చేసుకుంటున్నాం. అది నువ్వు మొన్న వచ్చినావు. నీకు ఏం తక్కువ ఇచ్చిండు కేసీఆర్? ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఎంపీ ఇచ్చిండు, ఉప ముఖ్యమంత్రిని చేసిండు. నాకు కేసీఆర్ అన్ని చేసిండు. ఇక నేను రిటైర్మెంట్ అయిపోతా, నేను తెలంగాణ పార్టీకి మోసం చేయన్నావు. మోసం చేసినావు, పోయి కాంగ్రెస్ లో పడ్డావు. పరిస్థితి అభివృద్ధి కోసం పోయినా అంటుండు. స్టేషన్ కాన్పూర్ ప్రజలని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అంటుండు. మరి ఎంతవరకు అభివృద్ధి అయింది 2 సంవత్సరాలు? ఏం అభివృద్ధి లేదు. ఆ కాలువని ఓపెన్ చేసారు. కాలువ కేసీఆర్ ఆయంలో 29 కోట్లు తీసుకొచ్చి ఆ కాలువ స్టార్ట్ చేసిర్రు. రేవంత్ రెడ్డి ఇచ్చిన అంటుండు కదా. రేవంత్ రెడ్డి ఎక్కడ? కేసీఆర్ ఆయంలో ఓపెన్ అయిన కాలువ అది. అదే కడియం శ్రీహరి ఎమ్మెల్యే ఉండి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. అప్పుడు నేనే తీసుకొస్తానా కుడి కాలువ 29 కోట్లతోటి మేము కాలువ శాంక్షన్ చేసినాం అని బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్టార్ట్ అయింది పని మొత్తం. రేవంత్ రెడ్డి ఇచ్చిండు. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డితో మాట్లాడినా రేవంత్ రెడ్డి నిధులే ఇయ్య అని చెప్తుండు కదా. అది తప్పనా? రేవంత్ రెడ్డి ఏమి ఇయ్యలే. లాస్ట్ అవర్ లా కొసగు తీసుకొచ్చారు కాలువను. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తయింది. మీ ఎమ్మెల్యే చెప్తుండు కదా. మరి మా ఎమ్మెల్యే 100 చెప్తాడు. ఆయన కాంగ్రెస్ లో ఇప్పుడు బిడ్డను గెలిపించుకుంటే కాంగ్రెస్ లో పోయింది కాబట్టి అవే కాంగ్రెస్ కే వంత పాడతాడు. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే దొంగలు అంటారే. బీఆర్ఎస్ లా ఏం తక్కువ చేసిండు కేసీఆర్? కొత్త సచివాలయం కట్టిండు. మీకు అవపడతలేదా? సచివాలయం అలానే ఉంటారు, రోజు అలానే సమస్యలు పెడతారు. మరి ఇక కట్టిండు, దొంగ తినడు అంటే మల్లన్న సాగర్ కట్టిండు, కాళేశ్వరం కట్టిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు ప్రతి ఒక్క రైతుకు. పెన్షన్లు 200 పెన్షన్లు 2,000 చేసిండు. నువ్వు 4,000 ఇస్తానని ఇచ్చినావా రైతు ఏమన్నా పెన్షన్లు?
కళ్యాణ లక్ష్మికి నువ్వు తులం బంగారం అన్నావు, ఇచ్చినావా? ఏమి ఇచ్చినావా అని మేము డెవలప్ చేసినాం, అభివృద్ధి చేసినాం అంటే ఏం చేయింది డెవలప్? ఒక ఏది మన ఇందిరమ్మ ఇండ్లానే వచ్చినాయి 15-20 వచ్చిన ఊళ్ళకు, వాళ్ళ కాంగ్రెస్ కార్యాలకి ఇచ్చారు. అదే నిరుపేద వాళ్ళకి ఎవరికైనా ఇచ్చిందంటే ఎవరికి ఇవ్వలే, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే ఇచ్చుకున్నారు తప్ప ఎవరికి ఇవ్వలే. అదే మామూలు నిరుపేదనికి ఎవరికి లబ్ధి చేకూరలే. అంటే ఈ అసలు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ముఖ్యంగా మహిళలు కోటీశ్వరరాళ్ళు అవుతారు, రైతులు సంతోషంగా ఉన్నారు ఇప్పుడే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మహిళలు కోటీశ్వరాలు ఎక్కడిదే? మహిళలు ఫ్రీ బస్ అని పెడితే వాళ్ళు అటు తిరుగుడే సరిపోతుంది. ఊళ్ళల్లో కైకిలు చేద్దామంటే కూలి మనిషి దొరకలేదు, అంత ఘోరం అయిపోయింది తెలుసా. మహిళలు ఏమనంటే ఇప్పుడు షాపింగ్లు అంటే కూరగాయల కంటే వాళ్ళు బస్సులలో ఫ్రీ బస్ అయ్యేటరికి ఎటు పడితే అటు పోతారు. అదే మహిళలకు ఏం చేసినావు నువ్వు? ఓ గ్యాస్ సిలిండర్ ఇచ్చినావా సబ్సిడీలా? 20 ఏది సబ్సిడీలు 20 మహిళలకు 2500 అన్నవి ఇచ్చినావా? ఏమున్నది మహిళకి? రైతులకు ఏం చేసినావు నువ్వు? ఒక యూరియా బస్తాకు చెప్పుల లైన్లు కడతాను. ఈ 10 ఏళ్ళ కేసీఆర్ పాలనలో ఒక నాడన్న రైతు యూరియా బస్తాకు ఇంత ఇబ్బంది పడ్డా? ఆటోకు డబ్బులు ఇస్తే ఆటోలో వేసుకొచ్చి ఇంటికాడ వేసిపోయేది యూరియా బస్తాలైనా ఏదైనా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ లైన్లు కట్టిస్తుర్రు, అసలు వాళ్ళు నిజంగా రైతులే కాదు అని నిలబడేటోళ్ళు అంటుండ్రు. రైతు మేమెందుకు కట్టిస్తామన్నా? రైతులు ఇవాటి రోజున ఒక పంటకు యూరియా ఇద్దామంటే ఇంతవరకు పెట్టుబడిగా యూరియా చల్లలే పొలాలకు. వాళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళను పొలాలు తీరుమనూరి. ఏ రైతు అయినా రైతులందరూ పొలాల్లో పనులు చేసుకుంటారు, కానీ పని లేని వాళ్ళే ఇట్లా నిలబడి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పనా? యూరియా బస్తాలు ఉన్నాక రైతు నీకు తిరగడానికి గణపురం అటు ఇటు తిరుగుతారా? ఎందుకు తిరుగుతారన్నా? మన పని ఏదో మనం బాయ్కాడ చేసుకుంటాం. అదే యూరియా బస్తాలు దొరకగానే రైతులు రోడ్డు ఎక్కి చెప్పుల లైన్లు పెడతారు. అంతా సర్ది కట్టుకొని పోయి తిని ఆన్నే పడుకుంటారు యూరియా బస్తాల కోసం. ముఖ్యమంత్రి అంటుండు ఒక 8 గంటలు నిలబడలేడా రైతు? ఎందుకు నిలబడలేడు? ఒక 8 గంటలు నిలబడే ఓపిక లేక ఇది అన్నీ చేస్తుండు. ఏదో కాళ్ళు నొచ్చి అటు రోడ్డు మీద కూర్చుంటే కూడా దాన్ని ధర్నా చేస్తుర్రు, అది చేస్తుర్రు అంటారు. యూరియా దొరుకుతలే అంటారు, కానీ యూరియా దొరుకుతుంది, మంచిగానే ఉంది, కొరత లేదని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. ఒక్క షాప్కి వచ్చి గీ షాప్లో యూరియా బస్తాలు అంటే మేము రైతులు అందరం ముక్కునాల రాతాం. ఒక్క బస్తా దొరుకుతలేదు ఏ షాపులో సుతా. వాళ్ళేడ రైతులు 8 గంటలు నిలబడతారు. 8 గంటలు నువ్వు వచ్చి నిలబడు, 8 గంటలు కాదు 10 గంటలు నిలబడతావు లైన్లలో. ఒక నాడన్న రైతు గురించి ఆలోచించ ప్రజాప్రభుత్వం అంటారు. ఎక్కడిదే ప్రజాప్రభుత్వం? రైతులకు ఏం చేసిరని మీరు ప్రజాప్రభుత్వం అంటారు? ఇందిరమ్మ రాజ్యం ఏ ఇందిరమ్మ రాజ్యం? వాళ్ళకే తెలియాలి, అనుకుంటోళ్ళకే తెలియాలి ఇందిరమ్మ రాజ్యం అంటే. ఇందిరమ్మ రాజ్యంలో 60 ఏళ్ళలో ఏం చేయలే, 10 ఏళ్ళలో కేసీఆర్ చేసిండు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఓ రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చిందా? ఓ మహిళ ఒక కుటుంబంలో పెళ్లి జరుగుతుంటే కళ్యాణ లక్ష్మి రూపంగా 10 రూపాయలు సాయం చేసిరా? ఇందిరమ్మ రాజ్యం ఏం చేసిర్రు? ఏమి ఇచ్చిర్రు? ఏ ప్రాజెక్టులు కట్టిర్రా? ఏమైనా కాలువలు తవ్విర్రా? తలుపు అప్పులు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు వచ్చి డబ్బుల కోసం తలుపులు ఊడకపోయి బోలు బొచ్చలు వేసుకపోయిన రోజులు ఆ రోజులలో ఇందిరమ్మ రాజ్యంలో. ఇక చేసింది ఏమున్నా చెప్పు. సరే ఏం చెప్పాలనుకుంటున్నావు మరి? ఫస్ట్ ఎమ్మెల్యేకి ఏం చెప్పాలనుకుంటున్నావు? ముఖ్యమంత్రి మా తెలంగాణ పార్టీ నుంచి గెలిచిండు ఎమ్మెల్యే బీఆర్ఎస్లో. మేమంతా కష్టపడి గెలిపించుకోవడం కడియం శ్రేణిని. ఆ సొంటిది మమ్మల్ని మర్చిపోయి ఎవరో కాంగ్రెస్ కార్యకర్తలను కూడా వేసుకొని తిరుగుతాడు. మేము అనుకుంటున్నాం కదంటే మా బై ఎలక్షన్ రావాలి, మేము మా తెలంగాణ బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిపించుకుంటాం. బీఆర్ఎస్ ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తానా? జనం కోరుకునేది అది. బీఆర్ఎస్ ప్రభుత్వం నెక్స్ట్ పీరియడ్ బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి. దానికి తిరుగులేదు, ఎవరు ఆపినా ఆగది. అది ఉప్పెన లాగా వస్తుంది. ఆ ఉప్పెన తిరగబడి కొట్టిందంటే ప్రభంజనం ఉంటుంది.